హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. ఈరోజైతే నేను మనకి అడీనియం సీడ్ ద్వారా గ్రో చేసిన ఒక ప్లాంట్ అయితే ఉంది. దాన్ని కొంచెం డిజైన్గా తయారు చేయాలని చెప్పేసి ఒక డిజైన్ అయితే తయారు చేశాను. అది ఎలా చేశానో ఏమిటి అనేది ఈరోజు వీడియో. ఇది గ్రీన్ డ్రీమ్స్ సమీరా గారి దగ్గర నుంచి తెచ్చిన సీడ్ అనమాట. ఆ సీడ్తో గ్రో చేసిన ప్లాంట్. ఇప్పుడు దీనికి ఏజ్ వచ్చేసి 2 years అలా ఉండొచ్చు. పాట్ చూసారా, 2 to 3 inches మాత్రమే ఉంది. ఇంత పాట్లోనే దీన్ని సీడ్ నుంచి స్ప్రౌట్ అయిన తర్వాత దీంట్లో ఈ పాట్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఈ పాట్లోనే ఉంది. రీపాటింగ్ కూడా ఇంకా ఎప్పుడు చేయలేదు. ఫ్లవర్స్ అయితే చూసారు కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్స్. సో పూలైతే మనకి అడేనియమ్స్ చాలా గుత్తులుగా వస్తూ ఉంటాయి. ఎవరైనా షేప్స్ తయారు చేయాలన్నా, గ్రాఫ్టింగ్ చేయాలన్నా ఇది మంచి టైం అండి. ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీ. అండ్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా గ్రాఫ్టింగ్ అడేనియమ్స్తో స్టార్ట్ చేయొచ్చు, తొందరగా సక్సెస్ అవుతారు. అయితే ఇది సీడ్ ద్వారా వచ్చిన మొక్క కనుక చాలా హైట్గా పెరుగుతూ ఉండిద్ది, అలాగే స్ట్రైట్గా వస్తూ ఉండిద్ది అనమాట స్టెమ్. సో స్ట్రైట్గా వచ్చే స్టెమ్స్కి ఇలాంటి డిజైన్ అయితే బాగుండిద్ది అని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను కోడెక్స్ నుంచి కొంచెం పైకి వరకు వదిలేసాను, ఎందుకంటే కింద స్టెమ్స్ వస్తున్నాయి కదా. సో వాటికి ఫ్యూచర్లో గ్రాఫ్ట్ చేయడమో లేకపోతే ఏదైనా షేప్స్ చేయడమో చూద్దాం అని చెప్పేసి అవి కట్ చేయకుండా అలాగే ఉంచేసి కోడెక్స్ నుంచి ఇంకా వచ్చిన స్టెమ్స్ పైనుంచి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట రౌండ్గా. ఆ మార్క్ దగ్గర నుంచి ఒక 5 inches పైన ఇంకో మార్క్ పెట్టుకున్నాను. 5 కదా, యాక్చువల్లీ 10 inches పెట్టుకున్నాను. ఆ 10 inches వద్ద అలాగే రౌండ్గా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన ఉన్న ఆ సర్కిల్కి కింద ఉన్న ఈ సర్కిల్కి కలిపి ఒక లైన్ కావాలంటే మీరు గీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు కట్ చేయొచ్చు. ఎలా కట్ చేయాలంటే మనం 4 పీసెస్గా కట్ చేయాలన్నమాట. పూర్తిగా కింద కోడెక్స్ దగ్గరికి వెళ్ళకూడదు, అలాగే పైన స్టెమ్ పైకి కూడా వెళ్ళకూడదు అనమాట మన కట్టు. మనం కింద పైన మార్క్ చేసుకుంటాం కదా సర్కిల్స్, ఆ సర్కిల్స్ లోపల మాత్రమే కట్ అవ్వాలి. 4 stems లాగా మనం కట్ చేయాలన్నమాట. అది ఎలా అంటే మనం ఒక సైడ్ కట్టర్ తీసుకొని, ఈ కట్టర్ కూడా మంది శానిటైజ్ చేసి అయినా ఉండాలి. శానిటైజ్ అంటే తడిగా ఉండకూడదండి, పొడి కటర్తో తీసుకొని ఫస్ట్ ముందుగా మనం గీసుకున్న లైన్ మీదే సన్నటి లైన్లా గీసుకోవాలి. స్టెమ్స్ అయితే గట్టిగా ఉంటాయి కదా, సో హార్డ్గా ఉంటాయని అనుకుంటాం మనం. కాదండి, చాలా డెలికేట్గా ఉంటాయి. సో స్మూత్గా మెల్లిగా కట్ చేసుకోవాలి. మరి మీరు ఎక్కువ ప్రెషర్ చూపించారంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కట్ అయిపోయింది. సో ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ నుంచి కట్ చేస్తే అదర్ సైడ్, దానికి ఆపోజిట్ సైడ్లో ఇలాగే మనకి దూర్చేయాలన్నమాట. కట్టర్ దూర్చేసి ఇంకా మెల్లిగా స్లోగా స్ట్రైట్గా కిందకి దించితే మనకి 2 cuts అయితే అయిపోతాయి. సేమ్ అదే వేలో సెకండ్ సైడ్ కూడా ఇటువైపు ఫస్ట్ మార్క్ చేసుకొని లైన్ లాగా జాగ్రత్తగా చూడండి. మనం లైన్ ఎక్కడైతే గీసామో అక్కడ వరకే, మరి కిందకి వెళ్ళారంటే కోడెక్స్ కూడా కట్ అయిపోయింది అనమాట. సో అలాగే సెకండ్ వే అలాగే కట్టర్తో 2 వైపులకి వచ్చేలాగా గుచ్చి లోపలికి, తర్వాత స్లోగా మెల్లిగా మనం కిందకి లాగాలి. సో ఈ విధంగా అయితే మనకి 4 cuts అయితే రెడీ అయిపోతాయి, అంటే 4 stems రెడీ అయిపోతాయి. ఇంకా ఈ స్టెమ్స్ అయితే మనం సిజర్ సహాయంతో లేదా ఏదైనా కర్ర సహాయంతో అయినా సరే మీరు ఇలా స్లోగా మెల్లిగా ఓపెన్ చేస్తూ ఉండాలి. ఓపెన్ చేసి అందులో మీరు థర్మాకోల్ లేదా ఇలాంటి ఫామ్ లాంటి థర్మాకోల్ అయినా పెట్టవచ్చు. నా వద్ద అయితే ఇలాంటి ఫామ్ లాంటి థర్మాకోల్ ఉంది, సో నేనైతే ఇది పెడుతున్నాను. ఇలాగే మనకి 4 stems లాగా కట్ చేసాం కదా, ప్రతి కట్ మధ్యలో ఇలా ఒక థర్మాకోల్ అనేది పెట్టుకోవాలి. స్లోగా ఓపెన్ చేయాలని, మరి మీరు ఎక్కువగా ప్రెషర్ చూపించారంటే ఆ కట్స్ కిందకైనా కట్ అయిపోతాయి, లేదా పైకైనా కట్ అవ్వచ్చు, లేదా మధ్యలో అయినా విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది. సో చాలా డెలికేట్గా మనం హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఇలా 4 sides ఇలా థర్మాకోల్ పెట్టేసిన తర్వాత పైన ఉన్న స్టెమ్ని పట్టుకొని స్లోగా మనకి కింద వైపుకి నెట్టినట్టయితే కొంచెం వెడల్పుగా అవుతూ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో అయితే స్టెమ్ లాగా ఉండేది, ఇప్పుడైతే కొంచెం వెడల్పుగా వచ్చి ఒక బాటిల్ షేప్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అలాగే సేమ్ మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ నుంచి పై వరకు
ఇంకో మార్క్ అనేది పెట్టుకోవాలి. మనం కట్ చేసిన కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్కి ఇప్పుడు మధ్యలో నుంచి రావాలన్నమాట మనకి పైన కట్టు. ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే ఒక 10 ఇంచెస్ మార్క్ పైన అయితే పెట్టుకున్నాను. అక్కడ నుంచి మనం పైన పెట్టుకున్న 10 ఇంచెస్ మార్క్ నుంచి మనం కట్ చేసిన ఈ కట్టుకి మధ్యలో రావాలన్నమాట కట్టు. సేమ్ ఇప్పుడు మనం కట్ చేసిన వాటికి మధ్యలో వచ్చినట్టయితే కట్ అయితే డిజైన్ అయితే రాదు. సో అందుకని కట్ చేసిన ఆ పీస్లోంచి రావాలి. నేనైతే కట్ చేసేసాను, మీరు ఇప్పుడు చక్కగా గమనించవచ్చు. మనకు ముందు 4 పీసే ఉండేవి, ఇప్పుడు వచ్చేసి 8 పీసెస్గా మారాయి కింద ఉన్న స్టెమ్స్. ఇలా ఇంకా బరువు ఎక్కువైపోయి ఏంటంటే మనం ఫస్ట్ స్టెమ్ లాగా ఉన్నప్పుడైతే కొంచెం బలంగానే ఉండేది. సో మొక్క నుంచునుంది. బట్ ఇప్పుడు మనం కట్స్ ఎక్కువయ్యేసరికి మొక్క పడిపోతుంది. సో నేను ఒక కర్ర సపోర్ట్గా కట్టాను. తర్వాత కొన్ని రోజులకి అది స్ట్రాంగ్ అయిన తర్వాత తీసేయచ్చు. అలాగే ఇప్పుడు ప్రతి స్టెమ్కి మనం ఏం చేయాలంటే, మనకి గ్రాఫ్టింగ్ టేప్ ఉండేది కదా, అది ప్రతి కట్ చేసిన కట్టికి మనం చుట్టాలి. లేకపోతే గాలి, వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అలా వెళ్ళడం వల్ల స్టెమ్స్ ఏంటంటే పాడైపోతాయి అడేనియం. సో మనం కట్ చేసిన ప్రతి కట్టికి ఇలా గ్రాఫ్టింగ్ టేప్ లేదా నార్మల్ కవర్స్ ఏదైనా చుట్టవచ్చు. ఎప్పుడైతే ఎక్కడ దాకా అయితే మనం కట్ చేసామో అక్కడ వరకు ఒక కర్ర సహాయంతో కట్టాను. సేమ్ అదే వేలో పైన ఇంకొంచెం గ్యాప్ ఉంది. సో ఆ కొంచెం గ్యాప్కి నేను ఏం చేశానంటే 4 స్టెమ్స్ లాగా కట్ చేసి ఇక్కడ కూడా ఒక చిన్న బాటిల్ షేప్ అనేది తయారు చేశాను. అక్కడ కూడా సేమ్ ఒక కర్రకి కట్టేసాను అనమాట, పడిపోకుండా. అలాగే ప్రతి స్టెమ్కి టేప్ అనేది చుట్టాను. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ కట్స్ అయితే నేను ఇందులో పెట్టాను. ఇంకా మన అడేనియం ఫైనల్గా అయితే రెడీ అయింది. చూసిద్దాం రండి. కింద నుంచి అయితే ఇలా బాటిల్ షేప్లో కరెక్ట్ షేప్ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం కర్ర సహాయంతో జస్ట్ నుంచో పెట్టామంతే. కొంచెం ఈ స్టెమ్స్ కనుక మనకి సెటిల్ అయిపోయాయి అనుకోండి, మొక్క పాడవకుండా తర్వాత మనం వైర్తో మనకి ఇష్టమైన షేప్స్ లాగా మనం తీర్చిదిద్దొచ్చు వాటికి. సో ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. కర్ర సహాయంతో కట్టేసిన తర్వాత ఫ్లవర్స్ అయితే పాడైపోతాయిలే, ఇంకా ఇవి కట్ చేసినప్పుడు మొక్క డిస్టర్బ్ అయ్యిద్దిలే అనుకున్నాను. బట్ మొక్క అయితే డిస్టర్బ్ కాలేదు, అలాగే ఫ్లవర్స్ కూడా ఏమి డిస్టర్బ్ కాలేదు. చాలా ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి, నేను ఇన్ని కట్స్ పెట్టిన తర్వాత కూడా. సో ఫస్ట్ అటెంప్ట్లో ఒక షేప్ అయితే ప్రాక్టీస్ చేశాను అండ్ సక్సెస్ కూడా అయ్యాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.